దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అనేకులకు ఉపయోగకరంగా దేవుడు ఉంచాలని నా అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థిస్తున్నందుకు సంతోషం. ప్రభు చిత్తమైతే ఈ వాక్యాలు మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంతకు ఇష్టమైతే దీన్ని షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఆ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహామునకు ముందుగానే స్వార్థ ప్రకటింపబడినది. స్వార్థ అంటే ఎన్నెన్నో విషయాలు తీసుకొచ్చి స్వార్థ పేరు మీద భిన్నమైన స్వార్థలు ప్రకటించేటటువంటి రోజుల్లో సరైన స్వార్థ మీకు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దయచేసి మీరు చెప్తున్న ప్రతి మాట లేఖనంలో అలా ఉందో లేదో మీరు చూసుకుంటూ ఉండాలి. దేవుని చిత్తమైతే అనేకులు దీన్ని పంపించాలి. ఎందుకంటే దేవుని వాక్యములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం తప్పకుండా చదవాలి. చెప్పిందని వినడం కాదు, మనం కూడా జ్ఞానంగా అలా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఈ దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ సువార్త ప్రకటించబడింది అబ్రహాముకు అని రాయబడింది. సువార్త అంటే ఏంటి? ఇంతకీ శాపంలో ఉన్నటువంటి మానవ జాతి ఒక శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ లక్షణాల నుండి విమోచింపబడి ఆశీర్వాదపు శుభ సూచనలతో ఆశీర్వదించబడడానికి ఆహ్వానించడమే సువార్త. అంటే దీని అర్థం ఎలాగంటే, శాపములో ఉన్నటువంటి ఒక మనుషుడా, ఈ శాపమును పోగొట్టే ఒక క్షేత్రం వచ్చింది. అది ఆశీర్వాదపు క్షేత్రము. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలోనే ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు వారిలోనే సమస్తం ఉన్నది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని సమస్తమునకు శిరస్సుగా నియమించారు. యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే మన శాపగ్రస్తమైన జీవితాన్ని పోగొట్టుకోవడానికి. శాపగ్రస్తమైన జీవితం అంటే అన్నీ ఉండి కూడా దాన్ని అనుభవించలేక, సరిగ్గా తినలేక, అన్నీ ఉండి కూడా ఆనందాన్ని అనుభవించలేక, సమాధానం ఉండలేక, అశాంతి చేత జీవితకాలం అంతా కూడా చెమట ఉచ్చి ఎంతో కష్టపడి నెమ్మది లేకుండా బ్రతికేటటువంటి పరిస్థితి నుండి విడిపించి విశ్రాంతి గల ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి చెప్పే మాటల్ని సువార్తలు అంటున్నారు. ఈ సువార్త అనేది అబ్రహాముకి ఏం చెప్పి ఉంటారు దేవుడు అన్నదాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకు చెప్పడానికి, అబ్రహాము ఆ యొక్క ఆశీర్వాదాన్ని చేరుకోవడానికి, ఆ ఆశీర్వాదానికి నిధైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తు వారి లోనికి వస్తేనే వాడు ఆశీర్వదింపబడతాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములో మనము 3వ అధ్యాయంలో 25వ వాక్యంలో మనం చూస్తాం. ఆయన దేవుడు యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట, నీ యందు సమస్త వంశములు, భూలోకమందున్నటువంటి వంశములన్నీ కూడా శుభకరంగా సంతోషకరంగా ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. యేసుక్రీస్తు ఒక మతం కాదు. మత నాయకులు బోధిస్తున్న విధానాన్ని చూసి ఇది మతం అనుకుంటారేమో. యేసుక్రీస్తు వారు మతము కాదు. యేసుక్రీస్తు వారు అంటే వ్యక్తిగా చూడకండి. యేసుక్రీస్తు వారిని ఒక మనిషిగా చూడకండి. యేసుక్రీస్తు వారు ఒక గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరనుకుంటున్నారు? ఈ గ్రంథం దేవుడు. మన దేవుడికి రూపం లేదు. మన దేవుడు అక్షయుడు. మన దేవుడు అదృశ్యుడు. ఈ అదృశ్య లక్షణాలు కలిగినటువంటి వాడు దేవుడు. దృశ్య లక్షణాలు కాదు తనవి, అదృశ్యమైన లక్షణాలు. అటువంటి ఆ దేవుడు మానవ జాతికి ఏ రూపంలో ప్రత్యక్షమయ్యేవాడు, ఏ రూపంలో దర్శనమిచ్చేవాడు అని మనం చూస్తే, అబ్రహామునకు దేవుడు దర్శనమిచ్చినటువంటి రూపం ఏంటంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఉన్నటువంటి రూపం కాదు. ఒక మనిషి రూపంలో కాదు కనబడింది. అతనికి దేవుడు తన ఆశీర్వాదమును గూర్చి, తన దీవెన గూర్చి అతనితో మాట్లాడింది ఏంటి అని మనం చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూస్తాం.
ఆదికాండం 15 మొదటి వాక్యంలో ఏం రాయబడిందంటే అక్కడ అబ్రహామునకు దర్శనమందు దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏ రూపంలో కనిపించారు? ఆయన ఇలాంటి వాక్య రూపంలో కనపడ్డారు, ఇలాంటి మాటల రూపంలో కనపడ్డారు, ఇది ఒక రాత రూపకంగా ఆయన కనపడ్డారు. కాబట్టి దేవుడు వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యమే ఉన్నది, సమస్తము కలగజేసింది వాక్యమే. ఇప్పుడు దేవునికి రూపం ఎక్కడది? ఇప్పుడు క్రైస్తవులు అంటే ఊహా చిత్రాలు గీసుకుని గడ్డం పెట్టి జుట్టు పెట్టి అంగీ పెట్టి ఏదో మొత్తం మీద ఒక రూపాన్ని గీసి అమ్ముకుని బతుకుతున్నారు. నేను దాని గురించి కాదు, కానీ ఆ రూపం కూడా తప్పే. ఎందుకంటే రూపాలు చేయమని దేవుడు చెప్పలేదు. రూపాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. రూపం దేవునికి ఎప్పుడు సాధ్యం కాదు. ఆయన ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూసి ఉండలేదు, చూసినోడు ఎవడు బ్రతకడు కూడా. కాబట్టి మరి దేవుడిని ఎవడు చూశాడని ఈ రూపాలు తీసుకొచ్చారు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్న వర్లారా, మీరు కూడా ఆ ఫొటోస్ పెట్టుకోవడం మంచిది కాదు, మీరు ఆ విగ్రహాలు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి. ఇప్పుడు ఆశీర్వాదం అంతా కూడా ఆయన దగ్గరే ఉంది, ఆయనలో ఉందంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన వాక్యమును బట్టి నడిస్తేనే ఉంది. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన, నువ్వు సంఘాలు, దశభాగాలు, కానుకలు ఇచ్చినంత మాత్రం అయిపోయింది అనుకోవద్దు. అదొక భాగం మాత్రమే. మరొక భాగంలో ఉన్న ఆ అంశం ఏంటంటే ఆయన మాట చెప్పున చేయాలి, ఆయన చెప్పిన ప్రతిదాన్ని నెరవేర్చాలి. తన తండ్రి చిత్త ప్రకారం చేయువాడు పరలోకమందు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మాట వినేవాడు కావాలి. బలులర్పించుడు కంటే ఆయన మాట వినటం ఎంతో శ్రేష్టం. ఈరోజు ఈ పాఠాన్ని వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గ్రహించమని మనం చేస్తున్నాను. దేవుడు తన సుఖకరమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన బ్రతుకును ఎక్కడ పెట్టాడు అంటే యేసులో పెట్టారు. యేసులోకి వస్తేనే ఆశీర్వాదం అని మనం చూసాం. ఎందుకంటే నీయందు భూలోకమందున సమస్త వంశములు ఆశీర్వదించబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథమునందే రాయబడిన సంగతులను సరిగ్గా అర్థం చేసుకుని వెంబడిస్తేనే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆయన దగ్గరికి చేరుకుంటావు. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు అతనితో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వాక్యం ఇలా రాయబడింది. యెహోవా అనే దేవుడు నీవు లేచి, ఒక నరుడితో చెప్తున్న మాట అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయటకు వచ్చి నేను చూపించు దేశంలో ల్యాండ్ అయితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. జాగ్రత్తగా ఈ పాఠాలు వినాలి. ఒరిజినల్గా వాక్యం ఉన్నట్టుగా బోధిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే మాత్రం మీరు చాలా అద్భుతంగా మీరు తయారవుతారు. అద్భుతమైన మాటలు ఇవి. చూడండి, ఈ దేశానికి చేరుకోకపోతే అబ్రహాము ఆశీర్వదించబడలేడు. ఆశీర్వాదం అంటే ఆస్తులు అన్నమాట పక్కన పెట్టండి, బంగారం ఎండి అని పక్కన పెట్టండి. ఎందుకంటే అబ్రహాముకి అవన్నీ ఉన్నాయి. అబ్రహాము బయలుదేరి వచ్చినప్పటికీ బహు ధనవంతుడే, అతనేమి బికారి కాదు. మధ్యలో కొంతకాలం పోయింది. మళ్ళా శారమ్మని ఆ యొక్క ఐగుప్తు తీసుకుని వెళ్ళి అక్కడ శారమ్మను బట్టి ఆ రాజు మళ్ళా పశువుల్ని బంగారాన్ని ఇస్తే మళ్ళీ తెచ్చిపెట్టుకుని ఆయన డెవలప్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. కానీ అబ్రహాముకు ప్రకృతి సంబంధమైన వనరులు లేవని కానీ, ప్రకృతి సంబంధమైన ఆస్తులు లేవని కానీ, ప్రకృతి సంబంధమైనటువంటి వసతులు లేవని కానీ అతను దేవుడిని వెంబడించలేదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నాకు కావాలి, నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యందు సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడతాయని గొప్ప వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు చేశాడు. ఇప్పుడు అబ్రహాము ఆయన చూపించే దేశంలో ల్యాండ్ అవ్వాలి. ఈ దేశం గురించే క్రైస్తవ లోకంలో ఉన్న కల్లోలం ఏంటంటే, ఈ దేశం కొందరు కానాను దేశం అంటారు, కొందరు అది వాగ్దాన దేశమే కానాను అనుకుంటారు. కానీ ఇక్కడ అబ్రహాముకు చెప్పిన దేశం ఏదైతే ఉందో అది ఒకవేళ కానాను పాలస్తీనా అయి ఉంటే మరి ఆ దేశంలోకి అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతను స్థిరపడిపోవచ్చు కదా. అక్కడ స్థిరపడిపోయి మంచి బిల్డింగ్ కట్టుకుని ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండొచ్చు కదా. కానీ అతను అలా ఉండలేదు. ఆ వాగ్దాన దేశంలో అతను గుడారం వేసుకుని పరవాసులుగా ఎందుకు బతకవలసి వచ్చింది? ఆ ల్యాండ్ గురించి తెలియక.
ఈరోజు చాలామంది కూడా అబ్రహాముకు వాగ్దానం చేసిన ల్యాండ్ భూలోక సంబంధమైనది అనుకుంటూ ఉంటారు, భూలోక సంబంధమైన కంట్రీ అనుకుంటారు, భూలోక సంబంధమైన దేశము అనుకుంటారు. కానీ దేవుడు చెప్పింది ఒక ఆత్మీయ దేశం. ఆ దేశం పేరు గత పాఠాల్లో నేను చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేశం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ ల్యాండ్ యేసుక్రీస్తు వారే, ఆ ప్రదేశం యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారికి బైబిల్లో రాజ్యము అనే పేరు కూడా ఉంది. ఆయనే రాజ్యమై ఉన్నాడు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకడం అంటే ఆ దేవుడిని వెతకడమే. ఈ రాజ్యం అనే దాన్ని ఉంచి మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో ప్రార్థన ముగించిన తర్వాత, అది ఏ ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన ముగించిన తర్వాత కింద చెప్తాడు పుట్టినట్లో, రాజ్యము, బలము, శక్తి నీవే అయి ఉన్నావు. ఇవాళ రాజ్యం అన్నా ఆయనే, బలమన్నా కూడా దేవుడే, ఇప్పుడు దేశం అన్నా కూడా దేవుడే. ఇప్పుడు ఈ దేశంలో ల్యాండ్ అవ్వడం అంటే అబ్రహాముకు కానీ, అతని మనుషులకు కానీ, అతని సంతానానికి కానీ, యావత్ మానవ జాతి వంశములన్నిటికీ కేంద్రము యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తులో ల్యాండ్ అవ్వాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు వారు అంటే వ్యక్తి అనుకుంటున్నారా? ఆయన ఒక మనిషి అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారే వాక్యమై ఉన్నారు, వాక్యమే యేసై ఉన్నారు. ఇప్పుడు వాక్యములో ల్యాండ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? వాక్యము చెప్పింది చెప్పినట్టుగా చేస్తే వాడు క్రీస్తులో ఉన్నట్టే. వాక్యం చెప్పినట్టు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వాడు క్రీస్తులో ఉన్నట్టు కాదు. మన గ్రంథం నుంచి నేను చూపిస్తాను. క్రీస్తునందు ఉన్నామని చాలామంది గొప్పలు చెప్తారు. క్రీస్తునందు ఉన్నామని ఎలా తెలుసుకుంటాం మనం? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే యేసు లేడు, వాక్యము లేదు. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగునే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలనే తెలుసుకొనిచున్నాము. ఆమేన్. ఆలోచించండి, మనం ఆయన యందు ఉన్నామని ఎలా తెలుసుకుంటాము? ఆయన వాక్యం చెప్పినట్టుగా మనం చేస్తే. అంతేగాని నమ్ముకున్నానండి, సందాలు ఇస్తున్నామండి, చర్చికి మానము, పాస్టర్లకి అన్ని మర్యాదలు చేస్తాము, దేవుని పిల్లలకి మర్యాదలు చేస్తున్నాము, మాకు పరలోకం ఇవ్వండి అంటే మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవర్లారా పోండి అంటాడు దేవుడు. ఆయనకేం మొహమాటం ఉండదు. భోజనం పెట్టాను, అవి చేశాను, ఇది చేశానంటే నువ్వెవరో తెలియదు అంటాడు ఆయన. ఎందుకంటే నా తండ్రి చిత్తము చేయవారే పరలోకమందు ప్రవేశిస్తున్నారు. ఈ గ్రంథం ఎందుకు ఇచ్చారండి మీకు? ఈ గ్రంథాన్ని పక్కన పడేసి నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావనా? నీకు నచ్చినట్టుగా జీవిస్తావనా? నీకు నచ్చినటువంటి బ్రతుకుని బతుకుతావనా? కాదు. నువ్వు ఎలా నడవాలో నేర్పేది ఈ గ్రంథం. ఈ మత గ్రంథంగా మార్చేసి దీన్ని మతం మార్పిడి చేసేటట్లుగా ప్రజలకు మాయ మాటలు చెప్తున్న బోధకులారా, దయచేసి మీరు బుద్ధి తెచ్చుకోండి. బైబిల్ బోధించండి అయ్యా. అబద్ధం కబుర్లు చెప్పడం, అక్కడ కథ ఇక్కడ కథ పట్టుకొచ్చి చెప్పడం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేయాలంటే బైబిల్ని బోధించడం స్టార్ట్ చేయండి. బైబిల్ చెప్తుంది కదా, ఆయన ఎలా నడుచుకుంటూ అలా నడుచుకోవడానికి ప్రజలకు మీరు తెలియజేస్తున్నారా? మీరు నమ్ముకునేటట్లే మార్చారు జనాన్ని. దేవుడిని నమ్ముకోవటం దయ్యాలకు కూడా సాధ్యమే. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన్ని భక్తులు అయిపోలేదు. ఆయన్ని వెంబడించేటటువంటి వారు కావాలి, ఆయన కూడా వెళ్ళేటటువంటి వారు, ఆయన అడుగులో అడిగేసేవాళ్ళు కావాలి. ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగ నడుచుకున్నవాడే ఆయన ఆజ్ఞలు ఆయన ఎందుకు ఉన్నాడని దీన్ని బట్టి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఆయన ఒక ల్యాండ్ చూపించాడు. నేను చూపించే దేశానికి నువ్వు వస్తే అక్కడ నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు. మనం ఆ ల్యాండ్కి వెళ్ళాలి, దీవించబడాలంటే మనం నమ్మమంతే. కానీ అబ్రహాము ఆ ల్యాండ్కి వెళ్ళలేక, ఆయనకు చాలా దూరంగా ఉంది కాబట్టి ఆయన దూరం నుండి దాన్ని వందనం చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులమని ఒప్పుకొని మృతి పొందారు.
ఆ దూరంగా ఉన్నటువంటి ఆ దేశమును చూసి వందనం చేసేవాడు ప్రతిరోజని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయనకు దూరంగా ఉంది కానీ మనకు దగ్గరగా ఉంది. రోమాపత్రిక చెప్తుంది రక్షణ మీకు చాలా సమీపంగా ఉంది అని. ఈరోజు దేవుడు సమీపంగా ఉన్నాడని కూడా అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. ఆయన ఇప్పుడు ఎవరికి దూరంగా లేడు, అందరికీ సమీపంగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమీపంగా ఉన్నటువంటి దేవుని వద్దకు రావడానికి మనకు కావలసినటువంటి కొన్ని మాటలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అబ్రహాము ఆ ల్యాండ్కి చేరుకోవాలంటే ఆయన దాటి రావాల్సిన 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, అతను ఫస్ట్ టైము అతనున్న దేశం నుండి బయటకు రావాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తాను. నా వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా మీకు రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ 3 భాగాలు కూడా మీకు వివరిస్తాను. మొదటగా ఒక మనిషి ప్రభువులోనికి రావాలంటే క్రైస్తవుడిగా అతను స్వీకరించబడాలి. అతను ఒక పరిశుద్ధుడు, అతను ఒక దేవుని బిడ్డ, అతను ఒక క్రీస్తు సైనికుడు అని చెప్పి మనం సర్టిఫికెట్ మనుషులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటగా దాటి రావాల్సిందే ఆ యొక్క దేశం, ఆయన కంట్రీ. అబ్రహాం తట్టాడు కదా, నీ దేశము నుండి అన్నాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క దేశం ఏంటి అది కొద్ది క్లుప్తంగా మీకు చెప్తాను, సమయం అవుతుంది. అబ్రహాం యొక్క దేశం, అబ్రహాం యొక్క పుట్టినూరు ఏది అని మనం చూస్తే స్టెఫను గారు చెప్పారు ప్రసంగంలో, అది కల్దీలు అనే ఊరు. అది మెసొపొతేమియా పట్టణం, అంటే బబులోను యొక్క దేశం. ఈ బబులోను దేశంలో ఊరు అనే ఒక చిన్న ఊరుంది. ఆ ఊరిలో అబ్రహాం జన్మస్థలం. అక్కడ ఉండేవాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా విగ్రహారాధికులు. వాళ్ళు బొమ్మల్ని పూజ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు పూజారులుగా పనిచేసేవారు. అలాంటి ఆ బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునే ఆ వృత్తి కలిగినటువంటి కుటుంబమే ఈ యొక్క బైబిల్లో చూస్తే తేరాహు కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించినటువంటి వాడు అబ్రహాము. ఇప్పుడు అబ్రహామును దేశాన్ని విడిచిపెట్టరామంటంలో ఉన్న అంతర్యం ఏంటంటే, అబ్రహాము జన్మించినటువంటి దేశాన్ని ఎందుకు వదిలిపెట్టాలంటే ఆ దేశానికి చాలా చరిత్ర ఉంది. ఆ దేశం చాలా అపవిత్రమైనది. ఆ దేశం ఒక పవిత్రమైనది కాదు. మనము చూస్తాము ప్రకటన గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేద్దాం. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న ప్రియ మిత్రులారా, చాలా సంతోషం. వాక్యాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రకటన గ్రంథంలోకి ఒక్కసారి వద్దాం. ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూస్తే, అబ్రహాము నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశము బబులోను ప్రదేశం, అనగా కల్దీలు అనేటటువంటి ఒక ఊరు. అదే బబులోను పట్టణం అంటారు దాన్ని. ఇక్కడ ఏం రాయబడిందంటే, తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి వచ్చుట చూసి, అది అతని మహిమ చేత భూమి ప్రకాశించింది. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా అన్నాడు, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థానమును, ప్రతి అపిత్రాత్మకు ఉనికి పట్టును, అపిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ అబ్రహాం ఉన్నటువంటి యొక్క దేశం ఏదైతే ఉందో ఇది ఒక అపవిత్రమైనటువంటి దేశం. ఎందుకంటే ఈ దేశ నిర్మాణకుడు దేవుడు కాదు. మీరు గమనించాలి, దేశాలకు భూలోకానికి నిర్మాణకుడు దేవుడు అయి ఉండొచ్చు, కానీ దేవుడే. కానీ భూలోకంలో దేశాలకు మాత్రం దేవుడు కాదు. కారణం, దేశాలు ఎప్పుడు వచ్చాయి అంటే ఆదికాండం 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, ఫెలెగు అన్నవాడు పుట్టినాక దేశాలు వచ్చాయి. అంతకుముందు భూలోకంలో దేశాలు లేవు. భూమి అంతటా ఒక్కటే పలుకు, ఒక్కటే భాష, ఒక్కటే జనం. తర్వాత బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేయబడ్డాయి కాబట్టి అక్కడ నుండి మనుషులు చెదిరిపోయారు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఈ బబులోను యొక్క నిర్మాణకుడు ఎవరంటే మనకు తెలుసు, నిమ్రోదు. ఇతను ఆ బబులోను దేశాన్ని కట్టినటువంటి వాడు. ఇతను కట్టిన దేశాలు ఇంకా మనం చూస్తే ఆ నినివే పట్టణం కూడా ఇతను కట్టిందే, బబులోను రాజు కట్టినవే. అంటే బబులోను రాజు అంటే ఎవరంటే నిమ్రోదు. నిమ్రోద్ అనేవాడిని మనం ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ నిమ్రోద్ అన్నవాడే బాబేలు గోపురాన్ని కట్టాడు, అలాగా బబులోను కట్టాడు, అలాగే నినివే పట్టణాన్ని కట్టాడు. ఇంకా చాలా పట్టణాలకు నిర్మాణకుడు ఎవరంటే ఈ నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఉన్నటువంటి దేశంలో పుట్టినటువంటి వాడే అబ్రహాం. అందుకే దేవుడు ఆ దేశాన్ని విడిచిపెట్టేయమంటాడు. అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టేయమంటే ఆ దేశం నుండి బయటకు వచ్చేయమంటాడు.
ప్రకటనలో కూడా మనం చూస్తాం, దాని తెగుళ్ళు ఏది కూడా మనకు అంటుకోకుండానట్లు మనము దాని తెగుళ్ళ నుండి తప్పించుకోవడానికి మనం బయటకు వచ్చేసేయాలి. ఈరోజు ఈ పాఠాన్ని వింటున్న ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఇంకా చాలా విషయాలు మీకు ఈ పాఠం ద్వారా తెలియజేసుకుంటూ వస్తాను. ఈరోజు మనం క్రీస్తుని వద్దకు చేరుకోవాలని ఒక వ్యక్తి అనుకుంటే, అతను ఏ మతస్థుడైనా ఏ శాఖకు సంబంధించిన వాడైనా యేసుక్రీస్తుని చేరాలి అనే ఆశ కనుకుంటే వాడు ఖచ్చితంగా ఫస్ట్ టైం చేయవలసింది వాడు ఫస్ట్ దేశము నుండి బయటకు రావాలి. అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పట్లేదు, ఇండియా నుండి యెరూషలేం పోమని చెప్పట్లేదు. దేశము నుంచి రావడం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను, కొన్ని ఆచారాలను, కొన్ని మూఢనమ్మకాలను విసర్జించి బయటకు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం ఉన్న దేశం అంతా చెప్పాను కదా, అది అపవిత్రమైనది. అలాగే అపవిత్రమైన ప్రతి పక్షికి అది ఉనికి పట్టు, అపవిత్ర ఆత్మలు కూడా అక్కడ నివసిస్తున్నాయి. అందుకే దేవుడు అబ్రహాం ఉన్న దేశం నుండి వచ్చేయమన్నాడు. ఇప్పుడు నేను చూపించే దేశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మోషే అంతటి మహాభక్తుడు కూడా ఆయన ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తులోకే వచ్చేసాడు. ఐగుప్తులో ఉండే ఆచారాల కంటే, ఆ సుఖభోగాల కంటే క్రీస్తులో ఉంటే గొప్పదని చెప్పి మోషే కూడా క్రీస్తులోకి వచ్చాడు. కాబట్టి అందరూ క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి రాకపోతే ఆశీర్వాదం లేదు, క్రీస్తులోకి రాకపోతే దీవెన ఉండదు, క్రీస్తులోకి రాకపోతే అద్భుతం జరగదు. అందుకే ప్రతి ఒక్కడు క్రీస్తులోకి రావాలి. క్రీస్తు అన్నిటికీ శిరస్సు, అన్నిటికీ సరిపోయినటువంటి వాడు, అందరికీ సరిపోయినటువంటి వాడు యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తు వారిని ఒక ల్యాండ్తో పోల్చారు. అందుకే ఆ దేశానికి వస్తే అబ్రహాము నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా. మరి ఈరోజు మీరు కూడా యేసయ్యలోకి వస్తారా? యేసయ్యలో కంటే మత మార్పిడి చేసుకోవడానికి కాదు, మీరు ఏదో చేస్తారు దేవుడు కనుక కాదు. మీరు యేసులోకి వస్తే ఆనందం మీ వెంట ఉంటుంది, గొప్ప విజయాన్ని మీరు చూస్తారు, గొప్ప రక్షణ మీరు చూస్తారు. చూడండి, అబ్రహాం మొట్టమొదటిగా దేశం నుండి బయటకు రావాలి. ఇప్పుడు ఆ దేశంలో అబ్రహాం పూజిస్తున్న దేవుళ్ళు ఎవరు అని మనం చూస్తే, చరిత్ర ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే బబులోను దేశపు దేవుళ్ళు ముగ్గురు. ఒక ఆయన ఎలా ముగ్గురంటే, ఈ బబులోను కట్టినటువంటి వ్యవస్థాపకుడైన నిమ్రోదే ఆ దేశానికి దేవుడు. నిమ్రోదు దేవుడు. నిమ్రోదు, వాని భార్య సెరామిస్, వాని యొక్క కుమారుడు తమ్మూసు, ఈ ముగ్గురు బబులోను దేవుళ్ళు. ఈ ముగ్గురు బబులోను దేవుళ్ళు అంటే వీళ్ళు దేవుని ఎదుట పరాక్రమం గల ఆటగాడు నిమ్రోదు. దేవుని ప్రజలకు నేనే దేవుణ్ణని పరాక్రమం చేసేటటువంటి ఒక బలాఢ్యుడు. అలాంటి వాడే ఆ నిమ్రోదు. ఆ నిమ్రోదు ఆ యొక్క పట్టణానికి దేవుడు. ఎలా అయ్యాడు దేవుడు అంటే, ఆ దేశం నుంచి ఎందుకు రావాలి బయటకంటే, ఆయన ఇలా దేవుడి అధికారం దొంగిలించిన కారణం బట్టి దేవుడు అతన్ని చంపితే, ఆ తర్వాత అతను చనిపోయిన ఆ సందర్భాన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులు, ఆ దేవుడి ఆ నిమ్రోదు మీద ఆధారపడినటువంటి వారు అందరూ కూడా సెరామిస్ని అడుగుతున్నారు, నీ భర్త ఏడి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది ఒక్కటే మాట, నా భర్త ఎక్కడికి పోలేదు, అతను చనిపోయి సూర్యునిలో ఆత్మరూపుగా కలిసిపోయాడని చెప్పి ఒక అబద్ధం చెప్పింది. అబద్ధాన్ని బట్టి అందరూ దానికి అతుక్కుపోయి ఏం చేశారో తెలుసా, ప్రతి ఒక్కడు కూడా ఆ సూర్యునికి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. సూర్య నమస్కారం అన్నది హిందూ వేదాల్లోనో హిందువులకే తెలుసు అనుకోకండి, బైబిల్లో కూడా సూర్య నమస్కారం ఉంది. బైబిల్లో కూడా సూర్య నమస్కారాలు చేశారు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ తూర్పున ఉన్నటువంటి సూర్యునికి దేవుని బిడ్డలు నమస్కారం చేయడం మొదలుపెట్టారు. దేవుని పిల్లలకి సూర్యుడు నమస్కారం చేయాలని మనసు ఎందుకు వచ్చింది? అలాగే వాళ్ళ యొక్క భార్య ఆమె కూడా సెరామిస్ కూడా ఆమె చనిపోతుంది. నిండు గర్భిణి, చక్కగా కుమారునికి జన్మనిచ్చిన తర్వాత ఆ భార్య కూడా చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారంటే, భర్త సూర్యుడైతే భార్య చంద్రుడు కదా, కాబట్టి ఈ రోజు నుండి ఆకాశరాణి దేవత అని చెప్పి చంద్రుడికి పూజ చేయడం అనేది మొదలయ్యింది. ఇంకా తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు వాడిని ఎలా మార్చారంటే, పైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన నిమ్రోదు, పైన ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, ఆమె సెరామిస్. ఇప్పుడు ఆకాశం అందు ఒక నక్షత్రాలు మిగిలిపోయాయి. కాబట్టి ఈ నక్షత్రం ఎవరంటే ఈ నీనాస్, లేకపోతే ఆ నిమ్రోదు కొడుకు తమ్మూస్ అని చెప్పి అతన్ని ఏం చేశారంటే స్టార్గా మార్చారు.
అందుకని చూడండి, ఈ బబులోను దేవుళ్ళు ముగ్గురు. అబ్రహాము కూడా రోజుల్లో తయారు చేసి అమ్ముకుంటున్న బొమ్మలు కూడా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నక్షత్ర ప్రతిమ అనే ఈ 3 ప్రతిమలను కూడా తయారు చేసుకున్నటువంటి సందర్భాలు అవి. కాబట్టి ఈరోజు ఈ పాట వింటున్న ప్రియమిత్రులారా, ఇలాగే 3 రూపాలు కూడా ఈ నిమ్రోదు ఉన్నాడని చెప్పి వాటికి నమస్కారం చేయడం స్టార్ట్ చేశారు. అది మన ఇండియా దాకా కూడా వచ్చింది. ఇది బబులోన్లో స్టార్ట్ అయింది, ఇండియాలోకి వచ్చి ఇప్పుడు అది రన్ అవుతుంది. కాబట్టి సూర్యునికి నమస్కారం చేయాలనే మనసు దేవుని సన్నిధికి వస్తున్న వారు కల్పించుకున్నారు. కాబట్టి ఈరోజు సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా అన్య దేవతలని ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వాక్యాలు మనం చూస్తే, అన్య దేవతలు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రంలో దేనికైనను నమస్కరింపకూడదు. ఈరోజు అలా ఉంటున్నారా? ఈరోజు నిజంగా ఆ నమస్కారాలు చేయకుండా ఉంటున్నారా? క్రైస్తవులు ఈరోజు ఎంత మోసపోతున్నారు. క్రిస్మస్ అని చెప్పి డిసెంబర్ నెల వస్తే ప్రతి ఇంటి మీద స్టార్ వెలుగుతుంది కదా, ఆ స్టార్ ఎవరిదని చెప్పడని మీరు ఆలోచించారా? ఆ స్టార్ ఎవరిదని ఎప్పుడైనా ఆలోచించారా? యేసు పుట్టినప్పుడు వచ్చిన స్టార్ అని మీరు అనుకుంటున్నారు. యేసు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రం ఏమైపోయిందో తెలియదు, అది కట్టుకోవాల్సిన పని కూడా లేదు. కాబట్టి మీరు కట్టినటువంటి నక్షత్రం ఎవరంటే దయచేసి గమనించండి, నిమ్రోదు కుటుంబంలో జన్మించినటువంటి వారు. కాబట్టి ఈరోజు ఈ పాఠాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే ఫస్ట్ టైం మీరు యేసులోకి రండి. యేసులోకి రావాలంటే మొదటి మెట్టు నీ దేశపు ఆచారం, నీ దేశపు సాంప్రదాయం, నీ దేశపు మూఢనమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే మూఢనమ్మకాలు వద్దు, వాస్తవాలు కావాలి. మూఢనమ్మకాలు నమ్ముకుంటే మీరు బలైపోతారు. కాబట్టి దేవుని సన్నిధిలో మూఢాచారాన్ని విడిచిపెట్టి, మూఢనమ్మకాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలని ఆశిస్తే తప్పకుండా మీరు మీ దేశం నుండి మీరు బయటకు వస్తే, ఆయన చూపించి దేశానికి వస్తే అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ప్రభు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఇంకా చాలా విషయాలు నేను వచ్చే పాఠాల్లో చెప్తూ ఉంటాను, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ కృపతో, దేవుని యొక్క మహాకృపతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇంకా అనేక విషయాలు నేను వచ్చే పాఠాల్లో తెలియజేస్తాను. ప్రభు కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.